చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కూటమి మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి రాజ్యసభ అభ్యర్థుల విస్తృత ఎంపిక వివాదాస్పదం కావడం, అసంతృప్తి రగిలించడం ఊహించినటువంటి విషయమే. ఇదేదో ఒక పార్టీలో ఒకరికి సంబంధించి కాదు. జనసేనలో ముందే అసంతృప్తి ఉంది. అది పసిగట్టిన పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా దానికి కార్యకర్తలను ఏదో సిద్ధం చేయడానికి మాట్లాడుతూ వచ్చారు. అది ఒక విధంగా సామాజికమైనటువంటి వాదోపవాదాలకు కూడా దారి తీసింది. దాంతో ఆయన కొన్ని సిద్ధాంతాలు తెచ్చారు. చివరకు తను అనుకున్నటువంటి పేరు ఆయన ప్రకటించేశారు. ప్రకటించాక కూడా ఆ పార్టీలో రకరకాలైన అసంతృప్తులు లేకపోతే భుజగింపులు ఇవి వస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ ఏకైక సేనాని కాబట్టి అక్కడ అవన్నీ ఏమీ పెద్ద ప్రభావం చూపించవు. అది కాకుండా ఆయన అంతకుముందు ప్రకాశం జిల్లా కమిటీ రద్దు చేశారు. ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీ రద్దు చేశారు. ఇంకొంతమందిని మందలించారు. కాబట్టి జనసేనలో అసంతృప్తి తీవ్రంగానే ఉంది. కుల సంఘాలుగా, కుల పెద్దలుగా అంతకుముందు బలపరిచిన వాళ్ళు కొంతమంది అయితే బాహాటంగానే ఆగ్రహం, అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. అసంతృప్తి ఎందుకు, ఆగ్రహమే. తెలుగుదేశం విషయానికి వచ్చేసరికి ఇప్పుడు టికెట్లు వచ్చిన వాళ్ళకే వస్తాయన్న దాదాపు సన్నిహిత వర్గాలకు అందరికీ తెలుసు. కానీ కావాలనే మీడియాలో ఒక భాగం కొన్ని పేర్లు ఫ్లోట్ చేయడానికి, వాటి మీద ఏదో ఊహాగానాలు సాగడానికి అవకాశం ఇచ్చింది. అది జరగదని, ఈ పేర్లే వస్తాయని దాదాపు అందరికీ తెలుసు. ఆనా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, ఈ మూడు పేర్లకు ఒక ఉమ్మడి లక్షణం ఉంది. ఒకటి, చంద్రబాబు నాయుడుకి విధేయంగా ఉండటమే కాకుండా లోకేష్కు సన్నిహితంగా ఉండటం. రెండవది, ఆర్థికంగా బాగా వనరులు కలిగిన వాళ్ళై ఉండటం. ఈ కారణాల వల్ల వీళ్ళను ఎంపిక చేశారనేది చాలా స్పష్టమే. ఒక్క కొలబద్ద ప్రకారం ఉండదు. తెలుగుదేశం పార్టీలో నాకు తెలుసు ఎప్పటి నుంచో రాజ్యసభ సభ్యుల ఎంపిక అన్నది ఒక అసంతృప్తికి దారితీస్తుంది. ఆ తర్వాత రాజ్యసభ పదవీ కాలం ముగిశాక ఎక్కువ మంది వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు. ఇది తెలుగుదేశం పార్టీకి ఒక వెంటాడే ఒక లక్షణం. కానీ అలానే నాయకత్వం ఏం మారదు. చంద్రబాబు వచ్చాకైతే మరీ సూటిగా ఆయన చెప్పేస్తారు. మిగిలినప్పుడు పార్టీ వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చినా నేను రాజ్యసభ అప్పుడు ఆర్థిక వనరులు ఉన్న వాళ్ళకి ఇవ్వకపోతే పార్టీ ఎలా నిలబడుతుంది, ఎలా నడుస్తుంది అని ఆయన ప్రశ్నిస్తుంటారు. ఇప్పుడు దానికి తోడు యువ నాయకుడు లోకేష్కు విధేయత, లోకేష్తో పాటు పనులు చక్కబెట్టగలగడము, లేకపోతే ఈక్వేషన్ సరిగ్గా ఉండడం అన్నది కూడా ఒక ముఖ్యమైన అంశంగా వచ్చింది. ఇప్పుడు లింగమనేని రమేష్ కూడా జనసేన తరఫున ఆయన అభ్యర్థి అయినప్పటికీ ఆయనకు తెలుగుదేశంతో, చంద్రబాబు లోకేష్లతో పక్కా ఈక్వేషన్స్ ఉన్నాయనేది అందరికీ తెలుసు. నేనేదో కేవలం సామాజిక కోణం నుంచి చెప్పట్లా, వ్యక్తిగతంగా. రెండవది, ఎప్పుడో 2015-19 మధ్యనే చెప్పేవాళ్ళు ఒక యంగ్ టీం ఉంది తెలుగుదేశంలో. వీళ్ళంతా లోకేష్, అలాగే వివిధ కుటుంబాలకు చెందిన సీనియర్ నాయకుల పిల్లలు, వీళ్ళందరూ కూడా ఒక యంగ్ టర్క్స్ లాగా తెలుగుదేశంలో తయారయ్యారని. విజయ్ మీద కేసులు పెట్టడాలు ఇట్లాంటివి కూడా జరిగాయి. ఇవన్నీ సమర్థనకు, ఇవన్నీ అది సరైందే అనిపించడానికి ఆ వాదనలన్నీ అక్కడికి వస్తాయి. శ్రీనివాసులు రెడ్డి, సరే కడప రెడ్డమ్మ అనే అది మీడియాలో అక్కడ జరిగే పరిణామాలు చాలా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. మీడియా హైప్ చాలా ఉంటుంది. కానీ నేను గతసారి కూడా చెప్పా, అక్కడ తీరా స్థానికంగా చూసినప్పుడు రాజకీయ నిర్ణయాల రీత్యా కానీ, లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు వాటిలో ప్రాధాన్యత, వాటికి వచ్చినప్పుడు మీడియా హైప్ ఉన్నంత ఉండదు. అక్కడ చాలా తీవ్రమైన తేడాలు ఉన్నాయి. రెండవది, అది జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కావటం, ఆయన పులివెందుల ఎమ్మెల్యే కావటం, ఆ పోటీ అలా ఉంటే తెలుగుదేశం పార్టీలో కూడా వీళ్ళని పూర్తిగా ఆమోదించలేని ఒక పెద్ద వర్గం ఉంది. ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. అది అనేక సార్లు నాయకత్వం కాస్త విమర్శిస్తుంటుంది, ఆయన మామూలే. సో ఈ నేపథ్యంలో శ్రీనివాసులు రెడ్డి ఈరోజు బహిరంగంగా అసంతృప్తి వెలిబుచ్చటము, ఇచ్చిన మాట తప్పారని చెప్పడము, అదే సమయంలో ఏకకాలంలో మంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు లేఖ రాయటం. ఏమని, మీ పర్యటనకు అయినా ఖర్చు పెట్టుకున్న వాళ్ళకు అప్పుడు ఆ బిల్లులు కూడా మీరు మంజూరు చేయలేదని రెండింటినీ కలిపి రాయటంలో
సంకేతం అంటే మనం తెలుసుకోవచ్చు. సరే తర్వాత ట్వీట్ లేదా పోస్ట్ డిలీట్ చేశారని చెప్తున్నారు, చేసి ఉండొచ్చు, చేశారు కూడా. కానీ బయట పడి జరగాల్సిందైతే అది జరిగింది కదా. వీళ్ళు బయటపడిన వాళ్ళు. ఇది కాకుండా వచ్చిన పేర్లు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకో మాట చెప్పాలి, యువ నాయకులు, యువకులు అన్నప్పుడు ఇంకా చాలామంది ఉంటారు కదా ఆశపడిన వాళ్ళు, లేదా అంచనా వస్తుందని భావించిన వాళ్ళు. వాళ్ళు ఎవ్వరి దాకా అసలు వాళ్ళు మాట్లాడే పనే లేదు కదా. ఇంకా సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు లాంటి పేర్లు అవన్నీ వచ్చాయి. అవి జరగవు అనేది రాజకీయ వాస్తవాలు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. పైగా వాళ్ళ కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఒక అవకాశం కల్పించారు ఇదివరకు. మరి అలా అయితే స్పీకర్ కూడా కల్పించారు కదా అని కూడా అడగచ్చు. అది నేను ఇందాక అన్నట్టు వాళ్ళ సంబంధాలు, వాళ్ళ పాత్ర, వాళ్ళ వనరులు, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా తెలుగుదేశం పార్టీ ఒక దుమారం మిడ్వే, అంటే నేను చాలాసార్లు చెప్పినట్టుగా 2 ఏళ్ల తర్వాత ఎన్నికల సంవత్సరం ఇంకా మొదలైపోయినట్టు. 2 ఏళ్ళు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఎలక్షన్ ఇయర్, అదే అనమాట. సెకండ్ హాఫ్లో ఇది కొని తెచ్చుకోవటం. ఇక్కడ కనబడకపోయినా బీజేపీకి సీటు లేదని ముందే చెప్పేశారు. కాబట్టి వాళ్లకు అది కొంత ఆ కొరత కూడా. అన్నామలై వస్తే మరి ఇచ్చేవాళ్ళేమో తెలియదు. లోకేష్ కూడా ప్రచారం చేశారు, కానీ ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినందువల్ల కూడా జరిగింది. జనసేనలో అసంతృప్తి ఎంత తీవ్రంగా ఉందంటే, రాబోయే రోజుల్లో 3 స్థానాలు జనసేనకి ఇస్తామని కూటమి ఒప్పుకుంది అని జనసేన అధికారిక ప్రకటనలో చెప్తోంది. అంటే వాళ్ళలో మీకు మళ్ళీ ఇంకా అవకాశాలు వస్తాయని. ఇవ్వడం ఇవ్వకపోవడం ఒకటైతే, దీన్ని సామాజిక అంశాలతో ముడిపెట్టి లేకపోతే కులాల కోణం సరికాదు ఇవన్నీ సూక్తులు చెప్పడం కూడా వాళ్ళకు కొంచెం జీర్ణం కాని విషయంగా ఉంది. కాబట్టి రాజ్యసభ రాజకీయ దుమారం ఎక్కువగా ఉందని చెప్పాలి. ఒకవేళ అందరికీ ఇవ్వలేమనుకుంటే అప్పుడు ముందుగానే వాళ్ళకి ఆ విధమైన సూచన, స్పష్టత ఇవ్వడం తప్ప చివరి దాకా ఆశ పెట్టి చివరిలో కూడా వాళ్ళ పేర్లను నాననిచ్చి ఆ తర్వాత ఒక్కసారిగా కత్తిరించడం మటుకు, అది కూడా పదే పదే జరగడం, అది మటుకు విమర్శలకు కారణమవుతుంది. గుంభనగా ఉండి మేము నిర్ణయం చేస్తాము అని ఇట్లా చెప్పి చేస్తే వేరు. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. దానివల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది.